క్రీస్తు శకం 354 సంవత్సరములో ఆఫ్రికా దేశంలోని తగస్తా అనేటువంటి ప్రాంతములో తల్లి మోనికా పెట్రిషియస్ దంపతులకు జన్మించాడు పునీత అగస్టిన్. చిన్నప్పటి నుంచి తెలివితో మంచి ప్రతిభ గలవాడు, జ్ఞానం గలవాడు, తర్కం కలిగినటువంటి వాడు. కానీ ఇసుమంతైన అతనిలో క్రమశిక్షణ లేదు. లోక సుఖాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఆనందాల కోసం, సుఖభోగాల కోసం పరుగులు పెట్టాడు. మాణికేయమైనటువంటి తప్పుడు బోధల గుంపులో చేరి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చదవటంలో కానీ, మాట్లాడటంలో కానీ అతనికి ఉన్న ప్రతిభ లెక్కలేనటువంటిది. కానీ ఆత్మీయ జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో అంతా శూన్యముగా ఉంది. ఈ వ్యక్తి కోసం, భర్త కోసం మోనికమ్మ ఏడవని రోజు లేదు, కన్నీరు కాచి ప్రార్థించని రోజు లేదు. ఎంతో దేవునికి ఆ బిడ్డ యొక్క మార్పు కోసం విజ్ఞాపన చేసింది. అయితే ఒక దినాన మిలాన్ పట్టణములో ఉన్నటువంటి ఒక తోటలో ఈ అగస్టిన్ నిరాశతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక దైవ స్వరం అతనికి వినిపించింది. అదేమిటంటే తోలే లెగో అంటే తీసుకొని చదువు అనేటువంటి ఒక దైవ స్వరం ఆయనకు వినిపించింది. వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూశాడు. రోమపత్రిక 13వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలలో ఆయన వాటిని చదివి ఉన్నాడు. ఇప్పుడు ఎంత వేరైనదో మీకు తెలియని కదా, మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయం ఆసన్నమైనది. మొదట మనం విశ్వసించిన వాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగే వచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను ఇక మనము మానివేయదము. పగటి వేళ పోరాటమునొచ్చుటకు ఆయుధములు ధరించుదము. ఈ వాక్యం అతనిని ప్రేరేపించింది, బలపరిచింది, అణువణువున అతనిని శోధించింది, శోషించింది. ధ్యానించాడు, మననం చేశాడు. తన పాత జీవితానికి, తన చీకటి జీవితానికి, తన పాడు జీవితానికి, తన లోక జీవితానికి స్వస్తి పలికాడు. ఉన్నతమైన జీవితానికి, పవిత్ర జీవితానికి, వెలుగు జీవితానికి, పరలోక జీవితానికి నాంది పలికాడు. ఆ యొక్క అగస్టిన్ గారి యొక్క తల్లి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆయన మార్పు చెందిన మనిషిగా ఒక గురువు అయ్యాడు. చివరకు మేత్రానులయ్యారు, బిషపు గారు అయ్యాడు.